అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. అంతకుముందు నేను ఒక వీడియో పెట్టానండి. అది ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు ఎవరో తెలియని వాళ్ళకి మోసపోవకండి అని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టున్నాను. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఒకటి జరిగిందండి. భార్య భర్త 2 పిల్లలంట. చక్కగా మంచి కాపురం. ఆ అబ్బాయి జాబ్ చేస్తాడు. కుటుంబాన్ని ఏ ఇబ్బంది లేకుండా పోషిస్తున్నాడు. పిల్లలకి బట్టలైనా, భార్యని, బిడ్డల్ని, పిల్లల చదువులకి కష్టపడి అతను ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాడు. ఇంట్లో ఉండి దీనికి మొగుడంటే ఇష్టం లేదు. మొగుడు ప్రేమగా చూసుకోడు, మొగుడు బాగా దగ్గరికి తీసుకోడు. ఈమెకి అసలు భర్త అంటేనే ఇష్టం లేదు. ఎందుకంటే కష్టపడి తీసుకొచ్చి పెడుతున్నాడు కదా. తిని బాగా కొవ్వుబట్టిన కోడనమాట ఈమె. ఇలా చేసి ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అయినాడంట. 10 నిమిషాలు 10 నిమిషాలకే 2 ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. ఇక వెంటనే కలుసుకొని ఆడితోటి శారీరక సంబంధం పెట్టుకొని ఆవిడ కష్టాలన్నీ వాడికి చెప్పుకుంది. నీ భర్తని, నీ బిడ్డల్ని, నీ కాపురాన్ని వదిలేసేయి, నేను బాగా చూసుకుంటా, నేను ఎంతో ప్రేమగా చూసుకుంటానని వాడు చెప్పిన మాటలతోటి అది ఇదైపోయిందనమాట, కరిగిపోయింది. ఇక భర్త అన్నా పిల్లలన్నా వదులుకోవటానికి సిద్ధపడిపోయింది. ఈలోపు నేను బాగా బిజినెస్ పెట్టిస్తాను, నీకు మంచిగా నిన్ను డెవలప్ చేస్తాను, నిన్ను ఎక్కడికో తీసుకుపోతాను అని చెప్పి ఆ అమ్మాయికి మాయ మాటలన్నీ చెప్పి ఆ విధంగా మోసం చేశాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇంట్లో ఉండ 5 లక్షల డబ్బు, ఒంటి మీద ఉన్న బంగారము, ఇంట్లో ఉన్న వెండి వస్తువులు మొత్తం ఇచ్చేసింది. ఎందుకంటే బిజినెస్ పెట్టిస్తాను, ఏడకో తీసుకుపోతానని చెప్పాడు కదా. అందుకని చెప్పి మొత్తం నమ్మి 10 నిమిషాల్లోనే ఇన్స్టాగ్రామ్లో వాడు చెప్పే మోసం మాటలకి నమ్మి ఈ అమాయకమైన అమ్మాయి పడిపోయిందండి. ఇక అన్నీ ఇచ్చేసింది. ఇచ్చిన కాడి నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ పెట్టేయి అని చెప్పేసి బూతు మాటలు మాట్లాడతాం. ఆ అమ్మాయిని బ్లాక్లో పెట్టేశాడు. అప్పుడు తెలుసుకుందనమాట. తెలుసుకొని నేను మోసపోయాను, ఇక నేను నా డబ్బు బంగారం ఇంకా ఏమీ రాదు, వీడు మోసం చేశాడని తెలుసుకొని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యి వాడు ఫోన్ నెంబర్ తోటి వాడిని పిలిపించారు. వాడొచ్చి నేను ఎంతో బాగా చూసుకుంటాను, నేను ప్రేమగా చూసుకుంటాను, అది ఇదని మళ్ళీ చెప్తుంటే మళ్ళీ ఈ అమాయకమైన అమ్మాయి నమ్ముతుంది. మళ్ళీ పోలీసు వాళ్ళకి చెప్పి ఆ డబ్బులన్నీ ఇప్పించేసి నా భర్తకి చెప్పి నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించమని నేను వేడుకుంటాను, నా భర్తని పిలిపించి మా ఇద్దరిని ఒకటి చేయండి, ఇలాంటి ఏమి రావటల్లా అప్పటికి కూడా. ఎందుకంటే ఇలాంటి అమాయకమైన అమ్మాయిలు ఎంతోమంది ఉంటారండి, చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలకి ఈ విధంగా మెస్ప్రైజ్ అయిపోతుంటారు. ఈ భర్త కష్టపడి పని చేసి జాబ్కి వెళ్ళేసి వచ్చి అలిసిపోయి బిడ్డల కోసం భార్య కోసం కష్టపడుతున్నాడు. ఎవరి కోసం కష్టపడుతున్నాడని చూసుకోవట్లా. వాడు చెప్పే మాయ మాటలకి నమ్మి మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా నయం బిడ్డల్ని మొగుడిని చంపేయమని చెప్తే ఖచ్చితంగా చంపేసిద్ది. అట్లాగా ఉందన్నమాట వాడు ప్రేమలో, వాడు మైకంలో అలాగ ఉండిపోయింది. అలాగనే ఇవి జరుగుతున్నాయండి. ఇట్లాంటి వాళ్ళని నిజంగా అరికట్టాలి. ఎందుకంటే ఈ మోసపోతున్నారు. ఇంకా వాళ్ళని అరికెట్టేదేముంది? భర్తకు తెలియకుండా ఇన్స్టాగ్రామ్లో చూసుకునేది, ఫోన్ నెంబర్లు మార్చుకునేది, విధంగా మోసపోయినాక లబో దిబోమంట పోలీస్ స్టేషన్కి వెళ్ళేది. ఉన్నారండి, మోసపోతానే ఉంటారు. ఎవరు అరికట్టలేరు. ఇది వాళ్ళకై వాళ్ళు తెలుసుకోవాలి.
నా కాపురమే, నా భర్త, నా బిడ్డలు, నా కోసం కష్టపడుతున్నాడు నా భర్త అనుకొని ఉండాలి. భర్త అంటే ఇష్టమే లేదు, సన్నగా ఉన్నాడు అతను. అతనేమో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినాడేమో హీరోలాగా ఉన్నాడు, ఆమెకు ఒక హీరోలాగా కనపడ్డాడు. వాడు మనసంతా క్రిమినల్ మైండే, అంత మోసం చేశాడు అమ్మాయిని. అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో ఇలాంటి తక్కువ టైంలో మీరు కాపురాన్ని వాళ్ళ మాటలు విని కాపురాన్ని పోగొట్టుకోబాకండి. ఎందుకంటే బిడ్డలు ఉన్నారు, బిడ్డల భవిష్యత్తు చూసుకోండి. భర్తని బాగా ప్రేమించండి, భర్త బాగా చూసుకోండి. అంతేగాని ఎవడో 10 నిమిషాలోడు వాడి కోసం అన్నీ వదులుకోవటానికి సిద్ధపడిపోయింది అమ్మాయి. ఇలాగా ఎవరు చేయకండి, తర్వాత చాలా నష్టపోతారు. అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.